ఫ్రైడే మార్కెట్ క్లోజింగ్ టైంకు సెన్సెక్స్ 79,032 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. 210 పాయింట్స్ నెగిటివ్గా. నిఫ్టీ 50 24,010 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. 33.9 పాయింట్స్ నెగిటివ్గా. నిఫ్టీ బ్యాంక్ 52,342 దగ్గర క్లోజ్ అయింది. 469 పాయింట్స్ నెగిటివ్తో. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 55,737 దగ్గర క్లోజ్ అయింది. 312 పాయింట్స్ పాజిటివ్గా. ఇక లాస్ట్ వీక్ చూసుకున్నట్లయితే మనకు 5 ట్రేడింగ్ డేస్లో ఫస్ట్ 4 ట్రేడింగ్ డేస్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా మంచి ర్యాలీ ఇవ్వటం జరిగింది. ఈ రంలో బాగా హెల్ప్ అయిన స్టాక్స్ ఏమిటంటే, ఒకటి వచ్చేసి రిలయన్స్ బాగా నిఫ్టీకి హెల్ప్ చేసింది పెరగటంలో. అలాగే బ్యాంకింగ్ సెక్టర్ కూడా చాలా బాగా ర్యాలీ ఇచ్చాయి. వీటితో పాటు ఐటీ స్టాక్స్ కూడా ర్యాలీ ఇవ్వటం జరిగింది. ఇక అల్ట్రాటెక్ సిమెంట్ విషయం అందరికీ తెలిసిందే. వీటితో థర్స్డే వరకు 4 డేస్ మార్కెట్ మంచి ర్యాలీ ఇవ్వటం జరిగింది. ఫ్రైడే రోజు మాత్రం మనకు కొంత ఎక్కువేం కాదండి, కొంత ప్రాఫిట్ బుకింగ్ ఒకటి స్టార్ట్ అయింది. ఇక నెక్స్ట్ వీక్ చాలా వరకు మార్కెట్ కన్సాలిడేషన్లోనే ఉండే అవకాశం ఉంది. లేకుంటే ఎంతో కొంత కరెక్షన్, అది కూడా ప్రాఫిట్ బుకింగ్ వల్ల వచ్చేటువంటి కరెక్షన్ అండి. కరెక్షన్ అనేది 1 to 2% ఉంటుంది, ఎక్కువగా అయితే ఉండకపోవచ్చు. ఇంకా ఈ వీక్ మార్కెట్ పెరగదా అంటే పెరిగే ఛాన్సెస్ దాదాపు అయిపోయినట్లే చెప్పుకోవాలి. ఎందుకంటే మనకు నెక్స్ట్ మేజర్ ఈవెంట్ ఒకటి ఉంది, అది బడ్జెట్. ఆ బడ్జెట్ వల్ల మ్యాక్సిమం కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కొంతవరకు తగ్గిపోతాయని ఎనలిస్టులు అందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. తర్వాత వచ్చేసరికి ఈ జూలై మంత్లో కంపెనీ రిజల్ట్స్ స్టార్ట్ అవబోతున్నాయి. ఈ రిజల్ట్స్లో అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఐటీ స్టాక్స్ నార్మల్ రిజల్ట్స్నే ఇస్తాయి, బ్యాంకింగ్ స్టాక్స్ మాత్రం మంచి రిజల్ట్స్ ఇస్తాయని అనుకుంటున్నారు. అందరూ అనుకునేది జరిగితే ఎప్పుడు కూడా మార్కెట్ ఇంపాక్ట్ ఏమీ అవ్వదండి. ఒకవేళ దీనికి రివర్స్ జరిగిందనుకోండి, అంటే బ్యాంకింగ్ స్టాక్స్కి నెగిటివ్ రిజల్ట్స్ రావటం, ఐటీ స్టాక్స్కి మంచి రిజల్ట్స్ రావటం జరిగిందనుకోండి, అట్లాంటప్పుడు మాత్రం మార్కెట్ ఎంతో కొంత ఇంపాక్ట్ అయ్యే అవకాశం లేకపోలేదు. ఇది లాస్ట్ వీక్ విషయం అండి. 28 మార్కెట్లో మనకు టాప్ గెయినర్స్ వచ్చేసి డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్, ఓఎన్జీసీ, రిలయన్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టాటా మోటార్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా మనం కూడా ఫ్రైడే రోజు మార్నింగ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్లో ఒక విషయం చెప్పుకున్నాం. అదేంటంటే బ్యాంక్ నిఫ్టీ 53,000 కన్నా బిలోనే క్లోజ్ అవుద్దని అనుకోవటం జరిగింది. అలాగే నిఫ్టీ కూడా 24,000 బిలోనే క్లోజ్ అవుద్దని అనుకోవటం జరిగింది. ఒకనొక టైంలో రెండు కూడా బ్రేక్అవుట్ ఇచ్చాయి. నిఫ్టీ 24,000 బ్రేక్అవుట్ ఇచ్చింది, బ్యాంక్ నిఫ్టీ 53,000 కూడా బ్రేక్అవుట్ ఇవ్వడం జరిగింది. బట్ క్లోజింగ్ మాత్రం బ్యాంక్ నిఫ్టీ 53,000 బిలోనే క్లోజ్ అయింది. నిఫ్టీ మాత్రం జస్ట్ ఒక 10 పాయింట్స్ 24,000 కంటే కొంచెం ఎక్కువగా క్లోజ్ అవటం జరిగింది. 23,500 24,000 స్ట్రాంగిల్స్ని మా స్టూడెంట్స్ అందరూ కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తూ వచ్చారు. అందరూ కూడా ప్రాఫిట్లోనే లేదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక ఇంపార్టెంట్ మేజర్ న్యూస్ లాస్ట్ వీక్ వచ్చింది. ఏంటంటే ఈ సోషల్ మీడియాలో ఫిన్ఫ్లుయెన్సర్స్ అని ఉన్నారు, మీకు అందరికీ తెలిసిందే వాళ్ళెవరో. వీళ్ళు ఏం చేస్తుంటారంటే జనరల్గా ఆ స్టాక్ కొనండి, ఈ స్టాక్ కొనండి అని చెప్పేసి అడ్వైజర్ ఇస్తూ ఉంటారు. దానికి సంబంధించి సెబీ చైర్మన్ గారు ఒక 3 ఇంపార్టెంట్ రూల్స్ని, అది ఆల్రెడీ ఉన్న రూల్సే, కొత్తగా వచ్చిన రూల్స్ ఏం కాదు, ఆ రూల్స్ని స్ట్రిక్ట్గా మేము దాన్ని అమలు చేస్తామని చెప్పారు. ఆ ఫస్ట్ రూల్ ఏంటంటే సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ మాత్రమే ఏదైనా అడ్వైజు సోషల్ మీడియాలో ఇవ్వాలి. సోషల్ మీడియాలో అదర్ పీపుల్స్ అంటే అన్రిజిస్టర్డ్ పర్సన్స్ ఎవ్వరు కూడా ఎటువంటి అడ్వైస్ ఇవ్వకూడదని ఒకటి చెప్పారు. ఇది అందరికీ తెలిసింది, అంతకుముందు ఉన్న రూల్ ఏది. ఇంకా సెకండ్ వచ్చేసి బ్రోకరేజ్ కంపెనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ
యూట్యూబ్ ఛానల్స్ తోటి కనెక్షన్ కట్ చేసుకోవాలి. అంటే దాని మీనింగ్ ఏంటంటే చాలామంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఏం చేస్తారంటే మా దగ్గర డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి మీరు ట్రేడింగ్ చేస్తే మీకు ఫ్రీగా టిప్స్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు చాలామంది ఉన్నారు, లక్షల్లోనే ఉన్నారు ఇండియా మొత్తం మీద. వీళ్ళందరికీ కూడా ఈ బ్రోకరేజ్ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా వాళ్ళతో ఉన్న రిలేషన్స్ని గట్టిగా కట్ చేసేసుకోవాలని చెప్పేసి ఇది కొంచెం కొత్త రూల్ అండి. ఇంతకుముందు ఉన్న రూల్ ఏం కాదు, ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన రూల్ అనమాట. ఇంకా మూడోది ఏంటంటే వెదర్ దే ఆర్ రిజిస్టర్డ్ ఆర్ నాట్, ఎవరైనా సరే పోర్ట్ఫోలియో డిస్ప్లే చేయొద్దు సోషల్ మీడియాలో. అంటే మీ ఇంటికి వస్తే ఎవరైనా చూపించుకోండి, మీ ఆఫీస్కి వస్తే చూపించుకోండి, బట్ సోషల్ మీడియాలో పోర్ట్ఫోలియో చూపించొద్దు. వాళ్ళు రిజిస్టర్డ్ కావచ్చు, అన్రిజిస్టర్డ్ కావచ్చు. ఈ మూడిటి మీద మాత్రం కొంచెం సెబీ సీరియస్గానే రియాక్ట్ అవుతున్నట్టు తెలుస్తుందన్నమాట. ఇంకొక మాట కూడా అన్నారు, ఎడ్యుకేషన్ని అంటే ఓన్లీ ఎడ్యుకేట్ చేసే వాళ్ళ జోలికి మాత్రం పెద్దగా మేము రాము, అంటే వాళ్ళతో మాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, బట్ అడ్వైజ్ మాత్రం ఇవ్వద్దు అని చెప్పి గట్టిగా చెప్పడం జరిగింది. ఇది ఒక మేజర్ న్యూస్ అనమాట, వీక్ వచ్చిన న్యూస్. ఆ తర్వాత ఇక మనం ఒకసారి ఓఏ చార్ట్స్ చూసుకున్నట్లయితే నిఫ్టీ వచ్చేసి 28 జూన్న క్లోజింగ్ టైంకి వచ్చేసరికి మనకు 4500 దగ్గర ఎక్కువగా కాల్ రైటింగ్ జరిగింది. ఇది రెసిస్టెన్స్గా మనం ట్రీట్ చేయొచ్చండి. అలాగే 24,000 దగ్గర ఎక్కువ పుట్ రైటింగ్ జరిగింది. దాని తర్వాత ప్లేస్లో 23,500 దగ్గర కూడా మనకు పుట్ రైటింగ్ ఎక్కువగా జరిగింది. ఈ రెండు కూడా సపోర్ట్సే. అయితే ఈ నెక్స్ట్ వీక్ మాత్రం ఈ రెసిస్టెన్స్ అంటే 24,500 దగ్గర అండ్ 23,500 దగ్గర ఎవరైనా స్ట్రాంగిల్స్ తీసుకుంటే పర్వాలేదు, ఇబ్బంది ఏం పడకపోవచ్చు. మ్యాక్సిమం మార్కెట్ వచ్చేసి ఈ 1000 పాయింట్స్ రేంజ్లోనే ఉండొచ్చు. బ్రేక్అవుట్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా తక్కువగానే ఉన్నాయి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకు 53,000 దగ్గర ఎక్కువగా మనకు కాల్ రేటింగ్ జరిగిందనమాట. అలాగే 52,000 దగ్గర కూడా ఎక్కువగా మనకు పుట్ రైటింగ్ జరిగింది. ఈ నెక్స్ట్ వీక్ మార్కెట్ కూడా మ్యాక్స్ ఈ రెండింటి రేంజ్లోనే ఉంటుందని అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ లాస్ట్ 5 days నుంచి కొన్ని స్టాక్స్ కంటిన్యూగా ప్రైస్ పెరుగుతూ వస్తుంది, వాల్యూమ్ కూడా పెరుగుతూ వస్తుంది, డెలివరీ పర్సంటేజ్ కూడా పెరుగుతూ వస్తుంది. ఈ స్టాక్స్ లిస్ట్ను నేను డైలీ నా వీడియోస్లో ఇవ్వటం జరుగుతుంది. ఎవరికైనా ఈ ఎక్సెల్ షీట్, ఇది ఆటోమేటెడ్ ఎక్సెల్ షీట్, మీరేం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదండి. కావాలి అనుకుంటే నా మొబైల్ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే ఆ ఎక్సెల్ షీట్ నేను పంపించడం జరుగుతుంది అనమాట. ఇక్కడ జరిగేది ఏంటంటే ప్రైస్, వాల్యూమ్, డెలివరీ పర్సంటేజ్ మూడు కూడా ఇంక్రీజ్ అవుతూ ఒక 5 days నుంచి ఇంక్రీజ్ అవుతూ వస్తూ ఉంటే ఆ స్టాక్స్ ఏంటంటే స్ట్రాంగ్గా ఉన్నట్లు అనమాట. అంటే నేనేం అడ్వైజ్ ఇవ్వట్లేదు మీకు, స్ట్రాంగ్గా ఉన్నట్లు అనమాట. ఈ ఫినామినా అంటే నేను చెప్పినటువంటి ఈ 3 ప్రాపర్టీస్ కూడా 5 days నుంచి ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే అవి కొంచెం సపోర్ట్ లెవెల్లో ఉన్నప్పుడు ఇంక్రీజ్ అవ్వాలండి, ఆల్ టైమ్ హైలో కాదు. అంటే స్టాక్ టైమ్ హైకి వచ్చినప్పుడు ఇలా ఇంక్రీజ్ అవ్వకుండా వచ్చింది అనుకోండి, తర్వాత ప్రాఫిట్ బుకింగ్ నడుస్తుంది, కానీ మీకు బ్రేక్అవుట్ వచ్చే ఛాన్స్ ఏమీ లేదనమాట. అదే ఇది మీకు కొంచెం డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఇలా జరిగిందనుకోండి, అంటే కన్సల్టేషన్లో ఉన్నప్పుడు సపోర్ట్ దగ్గర ఇలా జరిగిందనుకోండి, మనకు వీటిల్లో కొంచెం బ్రేక్అవుట్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయన్నమాట. తర్వాత ఎఫ్ఐఐ డిఐఎస్ ఓఐ విషయానికి వచ్చేసరికి ఈ పాయింట్ ముందే చెప్పాలి, కొంచెం జస్ట్ మిస్ అయిపోయిందండి. ఈ వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఎట్లా ఉందంటే మిక్స్డ్ రెస్పాన్స్ ఉంది. అంటే 28th మార్కెట్ క్లోజ్ అయిన టైం కల్లా మనకు అంటే ఫుల్గా బేరిష్ మోడ్లో లేరు వీళ్ళు, అలాగని చెప్పేసి బుల్లిష్ మోడ్లో కూడా లేరు. వీళ్ళు ఇద్దరు కూడా ఎలా ఉన్నారంటే మామూలుగా అంటే మీడియం బుల్లిష్ అండ్ మీడియం బేరిష్లోనే ఉన్నారు. అంటే ఎవరు కూడా ఏ బ్రేక్అవుట్ను కూడా ఎక్స్పెక్ట్ ఏం చేయటం లేదు. ఈ వీక్ వీళ్ళు మార్కెట్ కన్సాలిడేషన్లో ఉంటుందనే గెస్సింగ్లో ఉన్నారనమాట. ఇది ఎఫ్ఐఐ డిఐఐ మైండ్ సెట్. గిఫ్ట్ నిఫ్టీ ఈరోజు 10 points పాజిటివ్గా క్లోజ్ అయింది. సో మన నిఫ్టీ కూడా ఫ్లాట్గా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఫ్రైడే రోజు మనకు యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది, అది కొంతవరకు పాజిటివ్గానే ఉంది.
ఇంకా యుఎస్ మార్కెట్స్ చూసుకున్నట్టయితే మనకు డౌ జోన్స్ 45 పాయింట్స్ నెగిటివ్గా క్లోజ్ అయింది, S&P 500 22 పాయింట్స్ నెగిటివ్గా క్లోజ్ అయింది, నాస్డాక్ 134 పాయింట్స్ నెగిటివ్గా క్లోజ్ అయింది, S&P 500 విక్స్ వచ్చేసి న్యూట్రల్గానే ఉంది. మనకు 2024 ఫస్ట్ హాఫ్ అంటే ఫస్ట్ 6 months డేటాని నిఫ్టీ 50 డేటాని మనం యూఎస్ డేటాతో కంపేర్ చేసి చూసుకుంటే నాస్డాక్ వచ్చేసి 20% ఇంక్రీజ్ అయింది, అలాగే S&P 500 15% ఇంక్రీజ్ అయింది, నిఫ్టీ మాత్రం ఓన్లీ మనకు ఒక 10% ఇంక్రీజ్ అయింది. ఇది కంపారిజన్ డేటా అన్నమాట. నెక్స్ట్ మేజర్ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే ఈ ఇయర్ మాన్సూన్ ఫెయిల్స్ అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. అంటే 25% మనకు తక్కువగానే రెయిన్స్ ఉంటాయి అని చెప్పేసి న్యూస్ వస్తున్నాయి. సో ఈరోజు FMCG సెక్టర్లో ట్రేడ్ చేసే వాళ్ళు ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని ట్రేడ్ చేయండి.